ఫెబ్ ఫస్ట్‌న మీకు గుడ్ న్యూస్ వస్తుందా? లేక మార్కెట్ క్రాష్ అవుతుందా? బడ్జెట్ 2026 ఇస్ ట్రికీ. ఎవ్రీ ఇయర్ బడ్జెట్ ముందు మార్కెట్ నెర్వస్‌గా ఉంటుంది. బట్ ఈసారి ఎక్స్‌పెక్టేషన్స్ వేరే లెవెల్‌లో ఉన్నాయి. సో ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? నంబర్ 1 స్టాండర్డ్ డిడక్షన్ కరెంట్ రూమర్స్ ప్రకారం ఇది 75,000 నుండి 1,00,000కి పెంచే ఛాన్సెస్ ఉన్నాయి. ఓన్లీ ఫర్ ద న్యూ ట్యాక్స్ రెజైమ్. నంబర్ 2 హౌసింగ్ ఫోకస్. అఫోర్డబుల్ హౌసింగ్కి పుష్ ఇవ్వడానికి హెచ్ఆర్ఏ రూల్స్లో ఆర్ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ లిమిట్స్లో చేంజెస్ ఉండొచ్చు. నంబర్ 3 ఏఐ టెక్. 2026 ఇస్ ద ఇయర్ ఆఫ్ సోవరెన్ ఏఐ. గవర్నమెంట్ ఇండియా ఏఐ మిషన్కి హెవీ బడ్జెట్ అలొకేట్ చేస్తే టెక్ సెక్టార్లో మళ్ళీ ఫైర్ చూడొచ్చు. నంబర్ 4 డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి. ఆత్మనిర్భర్ భారత్ పుష్ స్ట్రాంగ్గా ఉంది. అలొకేషన్స్ రికార్డ్ హైలో ఉండొచ్చు. అండ్ లాస్ట్లీ నంబర్ 5 మ్యారీడ్ కపుల్స్కి బడ్జెట్ 2026లో లాటరీ తగులుతుందా? ఐసిఏఐ హ్యాస్ ప్రపోజ్డ్ ఎ జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ సిస్టమ్. దీని అర్థం సింపుల్. హస్బెండ్ అండ్ వైఫ్ ఇన్కమ్ కలిపి ఫైల్ చేస్తే ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ లిమిట్ డబుల్ అవ్వచ్చు. ఇమాజిన్ 7 to 8 lakhs వరకు నో ట్యాక్స్ ఫర్ ద ఫ్యామిలీ. ఇది వస్తే మిడిల్ క్లాస్కి పెద్ద రిలీఫ్. కానీ ఇది ఎగ్జాక్ట్గా ఏంటన్నది మనకి బడ్జెట్ రోజునే తెలుస్తుంది. సో మార్కెట్ వాలటైల్గా ఉంటే ఏం చేయాలి? డోంట్ ప్యానిక్. ఇన్స్టెడ్ మీ పోర్ట్ఫోలియోని రివ్యూ చేయండి. ఆర్ యూ ఇన్వెస్టెడ్ ఇన్ సెక్టార్స్ వేర్ ద గవర్నమెంట్ ఈస్ స్పెండింగ్ మనీ? గవర్నమెంట్ క్యాపెక్స్ ఎక్కడ ఉంటే గ్రోత్ అక్కడే ఉంటుంది.